హలో హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఈశ్వరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ డెలివరీ కంటిన్యూస్గా కొన్ని వర్కౌట్స్ పెట్టండి అక్క బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి అని చెప్పేసి అడిగి ఉన్నారు కదా. సో ఆ వీడియోతో ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. మార్నింగ్ టైమ్స్ చేస్తుంటే వెయిట్ లాస్ డ్రింక్ తీసుకోండి. ఈవినింగ్ టైమ్స్ చేస్తుంటే బ్లాక్ టీ కానీ గ్రీన్ టీ కానీ తీసుకొని ట్రై చేయండి. మన ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కరిగి టాక్సిన్స్ రూపంలో, చెమట రూపంలో చాలా త్వరగా బయటకు వచ్చేస్తుంది. ఈ అధిక బరువు సమస్య నుంచి బయటపడచ్చు. బెల్లీ ఫ్యాట్, హిప్ ఫ్యాట్, థై ఫ్యాట్, మనకి ఎక్కడున్న ఎక్స్ట్రా ఫ్యాట్ మొత్తం ఈజీగా కరిగి ఐస్ లా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అండ్ సి సెక్షన్ అయిన వాళ్ళైతే 6 months తర్వాత చేయొచ్చు. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే 2 months తర్వాత ట్రై చేయొచ్చు అండి. ఇప్పుడైతే నేను బ్లాక్ టీ తాగుతున్నాను. మనము బెల్లీని తగ్గించుకోవడానికి చాలా సింపుల్ గా నేను ఫాలో అయిన బెస్ట్ ఎక్సర్సైజెస్ అండి. సో బెల్లీ కడగాలంటే మనకు ఏకైక ద కింగ్ ఆఫ్ పోజ్ ఏంటంటే పశ్చిమోత్తాసనం. జస్ట్ బ్రీత్ తీసుకొని ఈ 2 hands ని పైకి తీసుకొని బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ వదులుతూ ఇలా ముందుకు వంగాలి. ఎంత వీలైతే అంత ఇలా వంగుతూ మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటూ ఈ ఫోర్హెడ్ని ఇక్కడ టచ్ చేయాలి. ఇలా ఇలా లేదండి ఈ అధిక పొట్ట వల్ల మేము అసలు టచ్ చేయలేకపోతున్నాం అని చాలా మంది చెప్తున్నారు. సో మీరు ఇలా ఒక చున్నీ కానీ లేదంటే ఒక క్లాత్ సహాయం తీసుకొని ఈ పాదాలకు సపోర్ట్ తీసుకొని ఇలా ట్రై చేయండి. ఫస్ట్ 1 2 3 4 5 6 7 ఇలా. సో ఇలా ట్రై చేస్తూ ఉండండి. నేను ఇవాళ ఈ టైట్ డ్రెస్ వేయడానికి కారణం ఏంటంటే నేను చేసే వర్కౌట్ ఆన్ పర్టికులర్ ఏరియాలో వర్కౌట్ అవుతుందా లేదా అనేసి మీరు కూడా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి నేను కొంచెం టైట్ అండ్ డ్రెస్ అనేది రియాక్ట్ చేశాను. అంతకు మించి ఏం లేదు. అబ్జర్వ్ చేయండి ఒకసారి నేను వంగినప్పుడు ఎక్కడ ప్రెషర్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అంటే మరి వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి 20 చూపిస్తానండి ప్రతి ఎక్సర్సైజ్. మీరు 30 40 50 అలా చేసుకోవచ్చు. మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. బెల్లీ సూపర్గా తగ్గిపోతుంది. దీంతో పాటు కూడా మనకి టోటల్ బాడీ ఫ్యాట్ లాస్ కూడా ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా వజ్రాసనంలో ఫార్వర్డ్ బెండింగ్స్ అండి. చాలా మంది అక్క మేము ఇలా వజ్రాసనంలో కూర్చోలేకపోతున్నాము, కరిమలు చాలా పెయిన్ వస్తున్నాయి అంటున్నారు. ఇలా ఏదైనా ఒక టవల్ కానీ క్లాత్ కానీ ఫోల్డ్ చేసేసి ఈ క్లాత్ ఇలా పెట్టేసుకొని మడమల దగ్గర పెట్టేసేయండి ఇలా. సో ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. అస్సలు పెయిన్ రాదు. తిన్న వెంటనే మీరు ప్రతిరోజు 3 పూటల యాసనం వేస్తూ ఉండండి. న్యాచురల్ వేస్ట్లోనే మన పొట్ట తగ్గుతుంది, అధిక బరువు తగ్గుతుందండి. చాలా బెస్ట్ ఫోజ్ అండి. మన డైజెస్టివ్ సిస్టమ్ అంతా చక్కగా బూస్టప్ అవుతుంది. గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కాన్స్టిపేషన్ ఇలాంటివన్నీ తగ్గిపోతాయండి. బ్యాక్ బోన్ని స్ట్రైట్గా పెట్టి ఈ 2 handsని ఎలాబరేషన్ చేసి అంటే ఇలా ఎక్స్పాండ్ అండ్ ఎలాబరేషన్ చేయడం వల్ల హ్యాండ్స్ని ఏమవుతుందంటే మన పొట్ట మీద చాలా ప్రెషర్ పడుతుంది. సో దానివల్ల మనకు ఆన్ పర్టికులర్ ఏరియాలో అంటే బెల్లీ ఫ్యాట్ అనేది చాలా త్వరగా కరిగిపోతుంది. సో ఇవి కూడా మీరు రెపిటేషన్స్ అనేవి చేసుకోవచ్చు. 20 చేద్దాం చూడండి. 1 2 3 4 5 6 7 మీ ఫోర్హెడ్ టచ్ అవ్వాలండి. 8 9 ఫ్లోర్కి టచ్ అవ్వాలి. 10 11 12 13 14 15 16 17 18 19 20. ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళకి న్యాచురల్ మెడిసిన్ అని చెప్పచ్చండి. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసి మౌంటైన్ జంపింగ్స్ అండి. మనం డైరెక్ట్గా పర్ఫామ్ చేయలేము. మీరు ఇది పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ మీరు మౌంటైన్ క్లైంబర్స్ని ప్రాక్టీస్ చేయండి ఇలా మెల్లిగా ఇలా. సో మీరు ఈ మౌంటైన్ క్లైంబర్స్లోనే ఇలా అప్పు ఉండకుండా ఇలా డౌన్ తీసుకురండి. మీ స్పైన్ మీకు మెల్లిగా ప్రాక్టీస్ అవుతుంది. ఇలా
1 ఇక్కడ ఇలా ప్రాక్టీస్ చేయండి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో మీరు ఇలా మౌంటైన్ క్లైంబర్స్ని ఇలా డౌన్కి ప్రాక్టీస్ చేస్తుండడం వల్ల మౌంటైన్ జంపింగ్స్ చక్కగా చేయగలరు, మౌంటైన్ రన్నింగ్స్ కూడా చక్కగా చేయగలరండి. చాలా బెస్ట్ వర్కౌట్ అండి. మనకు బెల్లీతో పాటు హిప్, థై ఫ్యాట్, టోటల్ బాడీ ఫ్యాట్ కూడా చక్కగా తగ్గుతుంది. ఆర్మ్ ఫ్యాట్, చెస్ట్ ఫ్యాట్ కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ప్రాక్టీస్ చేస్తూ అలాగే మౌంటైన్ రన్నింగ్స్ కూడా స్టార్ట్ చేయండి మెల్లిగా. 1 2 3 4 5 6 7 8 9 10. మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెంచుకుంటూ ఫస్ట్ డే ఒక 5 చేస్తే నెక్స్ట్ డే ఇంకో 5 అలా ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. ఓకే. 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మౌంటైన్ రన్నింగ్స్ అండ్ దెన్ మౌంటైన్ జంపింగ్స్. ఓకే. 1 2 3 4 5 ఆయాసం వస్తుంది అనిపిస్తే రెస్ట్ తీసుకోండి, మళ్ళీ కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఇవి చాలా ప్రెషర్ కలిగించే ఎక్సర్సైజెస్ కాబట్టి చూడండి. ఓకే, చేద్దామండి మౌంటైన్ జంపింగ్స్. రెస్ట్ తీసుకుంటూ కంటిన్యూ చేయండి, స్టాప్ అయితే చేయకండి ప్లీజ్. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. అమ్మా, నీకు చూస్తుంటే సమ్మగా ఉందేమో, నాకు ఇక్కడ చేస్తుంటే మా అబ్బా కనిపిస్తున్నాడు. ఓకే, ఇంకా 1 ఉంది కదా. 20 చూడండి. మొత్తం నా బాడీ లోపలంతా స్వెట్ అండి. అలా మనం స్నానం చేసినట్లు మన బాడీలో ఫ్యాట్ అంతా కూడా ఐస్లా కరిగిపోతూ ఉంటుందండి మనం ఇలా చేసే కొద్దీ కూడా. అండ్ 4th ఎక్సర్సైజ్ వచ్చేసి హలాసనంలో ఒక సింపుల్ ఫిజికల్ మూమెంట్ అండి. ఇలా బ్యాక్ వెళ్తూ బాడీ కంఫర్ట్ చూసుకుంటూ మెల్లిగా చేయండి. చూడండి మన కాన్ పర్టికులర్ ఏరియాలో ఎలా ప్రెషర్ పడుతుందో. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇలా ఇదొక ఫిజికల్ మూమెంట్. మనకు పొట్టతో పాటు థైస్, హిప్, నడుం ఫ్యాట్, ఆర్మ్, చెస్ట్ అంతా టోటల్ బాడీ ఫ్యాట్ తగ్గుతుంది. రేర్గా బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజెస్, కానీ బాడీ ఫ్యాట్ కూడా చక్కగా కలుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి జస్ట్ ఇలా చిన్నపిల్లలు కూర్చున్నట్టు ఇలా మోకాళ్ళ మీద కూర్చోవాలి. దెన్ హ్యాండ్స్ రైజ్ చేసి
సిట్టింగ్ కోబ్రా పోజెస్ అంటారండి. ఇలా మన లెగ్ని ఫ్రంట్ తేవాలి, ఇలా టచ్ చేయాలి, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. అలా లెగ్ బై లెగ్ చేసుకోవాలి. ఇలా 1 2 మీరు షార్ట్ డిస్టెన్స్లో చేయొచ్చు, లాంగ్ డిస్టెన్స్లో చేయొచ్చు, అది మీ ఇష్టం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో మీరు నేను చెప్పిన ఈ 5 ఎక్సర్సైజెస్ని ప్రతిరోజు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక 20 మినిట్స్ చేయడానికి ట్రై చేయండి. మనకు బెల్లీతో పాటు కూడా టోటల్ బాడీ ఫ్యాట్ లాస్ ఉంటుంది. ప్లీజ్ అండి, ఈ ఎక్సర్సైజెస్ మీద నా మీద ట్రస్ట్ చేసి మీరు కంటిన్యూ చేయండి. ఫస్ట్ డే టోటల్ బాడీ పెయిన్స్ ఉంటాయి, నెక్స్ట్ డే ఏముండవండి. మీరు ఇలా కంటిన్యూ చేస్తూ ప్రతిరోజు చేస్తారనుకోండి, బెల్లీ ఉండదు, బాడీ ఉండదు, నాజుకైన శరీరం వచ్చేస్తుంది. ఎప్పుడో అమాస్కి ఒకరోజు, పున్నానికి ఒకరోజు చేస్తే రిజల్ట్ ఉంటాయి, బట్ అంత ఫాస్ట్ రిజల్ట్స్ ఉండవండి. మీరు ఎవ్రీడే అట్లీస్ట్ వీక్లీ ఒక 3 అయినా చేయడానికి ట్రై చేయండి. 3 days చేసినా చాలు, మీకు బెల్లి కరుగుతుంది, బాడీ కరుగుతుంది, చాలా త్వరగా బరువు తగ్గిపోతారు. ఈ ఎక్సర్సైజెస్ని మించి ఇంకా మీరు ఏం చేసినా కానీ ఇంత త్వరగా ఇంత ఫ్యాట్ అనేది బర్న్ అవ్వదండి. నేను ఓన్లీ ఆసనాస్ చెప్పట్లేదు, ఓన్లీ ఎక్సర్సైజెస్ చెప్పట్లేదు. నాకు యోగా తెలుసు, ఎక్సర్సైజెస్ తెలుసు, జుంబా తెలుసు, వాకింగ్ తెలుసు, అన్నీ తెలుసు. మన బాడీలో ఫ్యాట్ చాలా ఫాస్ట్గా కరిగి బయటికి రావడానికి నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. కాబట్టి ఏవి చేస్తే మన బాడీకి కరెక్ట్గా సెట్ అవుతుంది, ఆఫ్టర్ డెలివరీ ఫ్యాట్ కరగడానికి ఎలాంటి ఎక్సర్సైజెస్ బాగా వర్కౌట్ అవుతాయి అనేది నాకు ఒక ఐడియా ఉందండి. సో నేను బాగా ఫాలో అయినవైతే ఇవే అనమాట. మీరు ఒకసారి ఈ మూమెంట్స్ అన్నీ కూడా ప్రతిరోజు ఎంప్టీ స్టమక్తో మార్నింగ్ అయితే వెయిట్ లాస్ డ్రింక్ అండ్ ఈవినింగ్ అయితే గ్రీన్ టీ ఆర్ బ్లాక్ టీ తీసుకోండి, తాగండి. తర్వాత ఈ ఫిజికల్ యాక్టివిటీ ట్రై చేయండి. మీ బాడీని కష్టపెడుతున్నామని మీరు ఎప్పుడు అనుకోకండి. ఇది మన బాడీకి వేసే శిక్ష కాదండి, మన బాడీకి మనం ఇచ్చే ఒక శిక్షణ అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి, అంతే, ఇంకేం లేదు. సో మీరు ఏది ఎక్కువ స్ట్రెయిన్గా ఫీల్ అయిపోతే ప్రతిదీ కూడా మనకు ఒక పనిష్మెంట్ లాగే ఉంటుంది. సో హ్యాపీగా ఏదైనా ఒక మ్యూజిక్ పెట్టుకోండి, చాలా రిథమిక్ వేలో హ్యాపీగా ఫ్యాట్ బర్న్ అవుతుంది అనే సంతోషంతో ప్రతిరోజు కూడా ఇంకా ఉత్సాహంతో చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎందుకు కరగదు ఫ్యాట్, ఎందుకు వెయిట్ లాస్ అవ్వ? ఫ్యాట్ కరగక అది పేరుకొని పోయి బాడీ వెయిట్ వచ్చేసి మనకు ఎన్నో హెల్త్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇలా చెమట గార్చామనుకోండి, ఏ రోగాలు రావు మనకి, చక్కగా ఉంటుంది హెల్త్, మంచి ఇమ్యూనిటీ ఉంటుంది. పల్లెల్లో ఉన్న వాళ్ళు అంత గట్టిగా ఎలా ఉంటారు? చెమట వచ్చి ప్రతిరోజు కష్టపడి కాయా కష్టం చేసి వాళ్ళు పనులు చేస్తారు కాబట్టి అంత గట్టిగా ఉంటారు. మనం ఎందుకు ఇలా వీక్ అయిపోతున్నాము? 4 గోడల మధ్య తిని కూర్చొని మన బాడీకి సుఖాన్ని అలవాటు చేసాం. కష్టం అంటే తెలీదు, అందుకే ఫీవర్ వచ్చినా అమ్మో అంటాం, ఒక చిన్న ఇంజెక్షన్ కానీ ఓవర్ యాక్షన్. సో మన బాడీ గట్టిపడాలి, ఉక్కులా తయారవ్వాలి. మన పిల్లలంతా ఎలా ఉండేవాళ్ళు? కష్టే ఫలి అండి, కష్టపడండి, మీ బాడీ తయారవుతుంది అన్నమాట. మంచి ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేసుకుంటుంది. ఏ రోగం అండి, ఎక్సర్సైజులు చేస్తే రోగాలు వస్తాయి సస్తారని చెప్పే వాళ్ళని అసలు నమ్మకండి. మన బాడీ ఎంత కష్టపడితే అంత గట్టిగా తయారవుతుంది. ఇది కష్టమేం కాదు, ఏమన్నా కొండలు కొడుతున్నామా, లేదంటే బావులు తవ్వుతున్నామా, లేదంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నామా? ఏం లేదుగా. అలా కూర్చొని బాడీని అలా అలా బెండ్ చేయాలి. ఫస్ట్ డే కష్టంగా ఉంటుంది, వంగదు, ఐ కాంట్ అంటుంది. సెకండ్ డే చెప్పినట్టు వినాలి అంతే. మనం చెప్పినట్లు మన బాడీ వినకపోతే ఎలా అండి? దాని కంట్రోల్లో మనం ఉండకూడదు, మన కంట్రోల్లో మన బాడీ ఉండాలి. సో ట్రై చేయండి ఫ్రెండ్స్, ఏమీ కాదు. మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలను మీరే చూస్తారు, మీరే ఆనందిస్తారండి. సాధనమున పనులు సమకూరు ధరలోన. సో సాధన చేస్తూ ఉండండి, అన్నీ చక్కగా మీ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. చక్కగా అందరూ హెల్దీ వేలో వెయిట్ లాస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మళ్ళీ ఒక చక్కటి యూస్ఫుల్ వీడియోతో త్వరలో మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ ఫ్రెండ్స్, ఆల్వేస్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ. టేక్ కేర్, బాయ్.